హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి తల్లికి వందనానికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో తల్లికి వందనానికి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అక్కడ డిస్ప్లే చేశారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. డిస్ప్లే చేశారా లేదా, అసలు ఆ లిస్ట్ సచివాలయాలకు వచ్చిందా లేదా, తల్లికి వందనం నెల 12వ తారీఖు జమ అవుతాయి అన్నారు కదా, అవి జమ అవుతున్నాయా లేదా, తల్లికి వందనం సంబంధించి స్కూల్స్లో అడిగితే మాకు ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదని చెప్పేసి స్కూల్స్ హెచ్ఎంస్ చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అన్నారు. మాకు గతంలో అమ్మఒడి డబ్బులు అకౌంట్లో పడ్డాయి, అప్పుడు డీపీటీ ద్వారా పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు మేము కొత్తగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా మా పిల్లవారు 12th క్లాస్ అండ్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు, 10th పాస్ అయ్యారు, మరి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, వాళ్ళకి వేస్తారా వేరే అని కూడా డౌట్ అడుగుతూ ఉన్నారు. వాడిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా లిస్ట్ గ్రామ వార్డు సచివాలయం ఏవైతే ఉన్నాయో సచివాలయాల్లో ఈ యొక్క తల్లికి వందనంకి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అంటే అర్హులు అనర్హుల లిస్ట్ ఏమైనా డిస్ప్లే చేశారంటే ఎటువంటి డిస్ప్లే చేయలేదండి. తల్లికి వందనంకి సంబంధించి ఎటువంటి లిస్ట్ అక్కడ ఏదైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ లాగిన్లో ఇంకా రాలేదు. వాళ్ళ లిస్ట్ ఇంకా డిస్ప్లే చేయలేదు. అది వార్డ్ అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు. ఇక తల్లికి వందనంకి సంబంధించి ఎటువంటి లిస్ట్ ఆ గ్రామ వార్డు సచివాలయంలో ఇంకా డిస్ప్లే చేయలేదు. ఒకవేళ లిస్ట్ లాగిన్స్లో ఇస్తే నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను ఏంటనేది. నెక్స్ట్ మనకి ఈ యొక్క స్కూల్స్లో ఇంతకీ తల్లికి వందనం అనేది ఎక్కడ అప్లై చేస్తారు, సచివాలయాల్లోనా స్కూల్స్లోనా అంటే తల్లికి వందనం సంబంధించి క్లియర్గా మనకి తల్లికి వందనం సంబంధించి ఓన్లీ స్కూల్స్లో మాత్రమే తల్లికి వందనం అప్లై చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సచివాలయంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చదవచ్చు. సో ఆ స్కూల్స్లో హెచ్ఎంస్ ఎవరైతే ఉందో వాళ్ళకి జన్మం పోర్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ వాళ్ళు అప్లై చేయడం జరుగుతూ ఉంది. అంటే మరి సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా హెచ్ఎంస్ అంటే అదేం ఉండదండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అంటే ఎన్రోల్ అవుతారు కదా, యాజ్ ఏ ఫస్ట్ క్లాస్గా, సెకండ్ క్లాస్గా, థర్డ్ క్లాస్గా. మీకు తెలిసిందే తల్లికి వందనం సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వీళ్ళు అర్హులు. అంటే ఎవరు అర్హులు, ఏ విద్యార్థులు అర్హులు అంటే ఫస్ట్ క్లాస్ చదివిన కాడ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులే. సో వాళ్ళు అర్హులు. బట్ వీళ్ళందరూ కూడా ఆయా స్కూల్స్లో అవ్వచ్చు, కాలేజీలో కావచ్చు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. గతంలో వాళ్ళు అటెండెన్స్ వేశారు. 75% అటెండెన్స్ అన్నారు కదా, అది కూడా ఉండాలండి. సో అక్కడ ఆల్రెడీ హెచ్ఎంస్ ఆల్రెడీ జన్మం పోర్టల్లో అటెండెన్స్ ప్రతి డే వేయాలి. అలా వేసిన తర్వాత వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ వాళ్ళ లాగిన్లో వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్ వాళ్ళు అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి లిస్ట్ డిస్ప్లే చేయడానికి అవకాశం లేదు. మరి ఎన్పిసిఐకి లిస్ట్ వచ్చిందంట కదా సార్ అంటే ఎస్, ఎన్పిసిఐ అంటే ఎవరైతే తల్లికి వందనకు సంబంధించి సపరేట్ కాలంతో ఎన్బిఎం అనే పోర్టల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించి ఎవరి అకౌంట్స్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నాం కదా, ఎన్పిసిఐ అకౌంట్ ఏదైతే ఇన్యాక్టివ్లో ఉన్నాయి, వీళ్ళ అకౌంట్ యాక్టివ్లో లేదు, ఎన్పిసిఐ లింక్ అయ్యి లేదు, ఇన్యాక్టివ్లో ఉంది, అలాంటివన్నీ కూడా తల్లికి వందనానికి సంబంధించి కొన్ని నేమ్స్ ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ లాగిన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి మీ అక్కడ ఎన్పిసిఐ లాగిన్ యాక్టివ్లో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉన్న లిస్ట్లో మీ పేరు ఉంటే వెంటనే మీరు మీ ప్రజెంట్ ఉన్న అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడమా లేదా కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడమా చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు వేస్తారా వేయరా, జూన్ 12 వేస్తారా, లేకపోతే జూలైలో వేస్తారా, ఆగస్టులో వేస్తారా అనేది సెకండరీ. ఎందుకంటే డబ్బులు ఎప్పుడైనా గవర్నమెంట్ వేసే అవకాశం ఉంది. ఈ లోపల మీకు ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తా ఉంది ఏమని, ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించి A to Z అందరూ కూడా ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ వాళ్ళకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ వేస్తాం కాబట్టి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు. అలాగే ఈకేవైసీ సంబంధించి గతంలో అమౌంట్ డబ్బులు ఎలా వేసేవారు, అమౌంట్ పడకముందు తల్లులు ఈకేవైసీ వేసేవారు. అమౌంట్ ఒక నెల రోజులు వేస్తారనగా ఇప్పటి నుంచి ఈకేవైసీ స్టార్ట్ అయ్యేది. ఎవరైతే తల్లు ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ వేసేవారు. ఎందుకు వేయాలంటే అక్కడ మదర్కి బెనిఫిషరీ కాబట్టి మదర్ ఉన్నారా లేదని కన్ఫర్మేషన్, వాళ్ళ మదర్ రియల్ మదరా కాదా, గార్డియన్ వేశారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి అనర్హులు ఇందులో రాకూడదు కాబట్టి ఈకేవైసీ తీసుకునేవారు. సో ఆల్రెడీ బతుకున్నారు లేదని కూడా క్రాస్ చెక్ చేస్తారు. సో ఇలా మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో తల్లి కంపల్సరీ ఈకేవైసీ వేయాలి అని చెప్తూ ఉన్నారు. బట్ దానికి సంబంధించి ఎక్స్పెషల్లీ తల్లికి వందనం ఈకేవైసీ అని చెప్పేసి లాగిన్లో ఏమి ఇవ్వలేదు. బట్ అక్కడ అప్డేట్ ఈకేవైసీ అనేది ఒకటి ఉంది. సో అప్డేట్ ఈకేవైసీలో ఒకసారి తల్లులు
ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఈకేవైసీని వేయండి, వేయమని గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఎందుకంటే అక్కడ ఏమైనా తప్పులు ఉన్నా మీరు సరి అవుతాయి కాబట్టి ఏముంటుంది, నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లికి వందనం అని చెప్పి ఎక్స్పెషల్లీ ఈ తల్లికి వందనం ఈకేవైసీ అని చెప్పేసి యాప్లో ఇవ్వబడలేదు, బట్ అక్కడ అప్డేట్ ఈకేవైసీ అని ఉంది. సో అది అందరికీ వర్తిస్తుంది, బట్ తల్లికి వందనం సంబంధించిన తల్లులు కంపల్సరీ అందులో ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈకేవైసీ వేస్తే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాక్టివ్లో ఉంటారు కాబట్టి అమౌంట్ వేసినప్పుడు ఎన్పిసి యాక్టివ్లో ఉండాలి, ఈకేవైసీ యాక్టివ్లో ఉండడం వల్ల మీకు అమౌంట్ ఎప్పుడైతే అవుతుందో డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసిన రోజునే పడతాయి. లేదంటే పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది, డీబీటీ ఫెయిల్డ్ పేమెంట్. ఎందుకని మదర్ ఇన్యాక్టివ్లో ఉన్నారు, అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది, ఈకేవైసీ వేయబడలేదు, ఈకేవైసీ ఇవ్వని అమౌంట్ పడవని చెప్పి చెప్తా ఉన్నారు. జాగ్రత్త పడండి, ఖచ్చితంగా ఈకేవైసీ వెయ్యండి. మళ్ళీ చెప్తున్నా, మీరు వెళ్ళి తల్లికి వందన ఈకేవైసీ అని కాకుండా అప్డేట్ ఈకేవైసీ అన్నమాట వాడాలి. ఓకేనండి, అప్డేట్ ఈకేవైసీ ఖచ్చితంగా మీరు వేయాలి. ఇది అప్డేట్ ఈకేవైసీలో ఈ విధంగా అప్డేట్ ఈకేవైసీ, ఎన్పిసి లింక్ అయితే ఆల్రెడీ లిస్ట్ అయితే ఉంది. ఇన్యాక్టివ్లో ఉన్న మదర్స్ ఖచ్చితంగా అది మీకు దొరుకుతుంది. బట్ తల్లికి వందనం అర్హులు అనర్హులు లిస్ట్ అయితే ఇంకా వెల్ఫేర్ లాగిన్లో ఇంకా పెట్టలేదు కాబట్టి వాళ్ళు మీకు చెప్పలేరు వీళ్ళు అర్హులు వీళ్ళు అనర్హులు అని చెప్పేసి. బట్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో అంటే 12th వేస్తున్నారంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే రేపు 12th కదా, రేపు వేసే అవకాశం అయితే లేదు, కొంచెం సమయం పొడిగిస్తారు. ఎందుకంటే అందరూ ఈకేవైసీలో అప్డేట్ చేయాలి. అలాగే చాలామంది పిల్లలు యాడ్ చేయలేదు. సో ఖచ్చితంగా పిల్లల్ని యాడ్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఎక్స్పెషల్లీ నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి. జై హింద్.